ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూటమి నేతల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పుడు ఈ పోరు అన్నమయ్య జిల్లాకు పాకిందా? ఈ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కూటమి నేతలు కుమ్ములాటలకు దిగుతున్నారు. టీడీపీ ఇన్ఛార్జిపై సొంత పార్టీ లీడర్లతో పాటు జనసేన నేతలు ఎందుకు అంతలా రగిలిపోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డిపై సొంత పార్టీకి చెందిన టీడీపీ జనసేన నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రూపానందరెడ్డి తమను పూర్తిగా పక్కన పెట్టేశారని నేతలు మండిపడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని ఆరోపిస్తున్నారట. మిత్రపక్షమైన తమను ఎందుకు పట్టించుకోవడం లేదని కొందరు నేతలు రచ్చకెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే సొంత పార్టీ లీడర్ల ఆరోపణలను ముక్కా రూపానందరెడ్డి మాత్రం లైట్ తీసుకుంటున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరులో వైసీపీ గద్దెదింపి జనసేన పార్టీని గెలిపించుకున్నామని ఎదురు ప్రశ్నిస్తుండడంతో ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల కేడర్ పరేషాన్ అవుతోందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ముక్కా రూపానందరెడ్డి వైసీపీలో కొనసాగారు. రైల్వే కోడూరులో వైసీపీకి ముఖ్యమైన నేతగా ఉన్నారు. కానీ ఎన్నికలకు ముందే అప్పటి సీఎం జగన్ ముక్కాను పక్కన పెట్టేశారు. దాంతో పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ముక్కా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే సీఎం చంద్రబాబు ముక్కాను భారీగానే హామీలిచ్చినట్టు తెలిసింది. కానీ ఎన్నికల సమయంలో రైల్వే కోడూరు అసెంబ్లీ టికెట్ను జనసేన పార్టీకి కేటాయించాల్సి వచ్చింది. దాంతో తన సామాజిక వర్గానికి చెందిన అరవా శ్రీధర్కు జనసేన టికెట్ ఇప్పించుకున్నారు ముక్క. అంతేకాదు అరవా శ్రీధర్ను గెలిపించే బాధ్యతను తన మీద వేసుకుని మరీ గెలిపించుకోగలిగారు. అయితే గత ఎన్నికల్లో రైల్వే కోడూరులో గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్బులు ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వైసీపీ నుంచి ముక్కా రూపానందరెడ్డి రాకతో రైల్వే కోడూరు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. అప్పటి వరకు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కస్తూరి విశ్వనాథనాయుడిని పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో ముక్కా రూపానందరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ముక్కాకు కస్తూరికి అస్సలు పడడం లేదు. ఇద్దరు నేతలు 4 గ్రూపులుగా పరిస్థితి మారిందట. కానీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి అరవా శ్రీధర్ను గెలిపించుకున్నాక మాత్రం రూపానందరెడ్డి పేరు రైల్వే కోడూరులో మారుమోగుతోందట. అంతేకాకుండా ముక్కాకు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టును సైతం కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. అప్పటి నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బత్యాల చెంగల్రాయులు, విశ్వనాథనాయుడు అలాగే జనసేనకు చెందిన బలిజ నాయకులను ముక్కా రూపానందరెడ్డి పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రైల్వే కోడూరులో తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ముక్కా రూపానందరెడ్డి సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు కూటమి పార్టీకి చెందిన నేతలను దగ్గరకు తీసుకునే పరిస్థితి ఉండదని తేల్చి చెబుతున్నారట. ఈ విషయంలో తగ్గేదే లేదని అంటున్నారట. దాంతో రానున్న రోజుల్లో రైల్వే కోడూరులో ఏం జరుగుతుందో అని కూటమి పార్టీలకు చెందిన కేడర్ తెగ టెన్షన్ పడుతోందట. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకొని రైల్వే కోడూరులో ఆధిపత్య పోరుకు ఎండ్ కార్డ్ వేయాలని కోరుతున్నారని తెలుస్తోంది.